ఇల్లు గాని ప్లాట్ గాని కొంటున్నారా? అయితే జాగ్రత్త. ప్రతి మనిషి లేదా కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. కొందరికైతే ఇది జీవితాశయం కూడా. మరి అలాంటి ఇల్లు గాని ఇల్లు కట్టుకునేందుకు కొనుగోలు చేసే స్థలం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంత పకడ్బందీగా ప్రణాళికలు రచించుకోవాలి? ఉద్యోగస్తులైతే ఏళ్ల తరబడి చేసుకున్న పొదుపు, కొందరైతే అప్పులు చేసి భార్య మెడలో ఉన్న బంగారు ఆభరణాలు అమ్మో లేకపోతే తాకట్టు పెట్టో సొంతింటి కల నెరవేర్చుకుంటారు. అలాంటి ప్రాపర్టీ కొనుగోలు చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఎంతో కష్టపడి ఖర్చు చేసిన డబ్బంతా కూడా వృధా అయిపోతుంది. ప్రాపర్టీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా మేము చెప్పబోతున్నటువంటి డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ అనజయ్ సిరియా. వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాపర్టీ కొనే ముందు ఖచ్చితంగా మన దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ సేల్ డీడ్, దీన్ని టైటిల్ డీడ్ అని కూడా అంటారు. మన ప్రాంతంలో అయితే బైనామా పేపర్ అంటారు. ఈ డాక్యుమెంట్ ప్రాపర్టీ అమ్మే వ్యక్తి నుండి కొనే వ్యక్తికి యాజమాన్యం హక్కును బదిలీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పేపర్ తప్పనిసరిగా మన దగ్గర ఉంటాయి. ఆ తర్వాత సేల్ అగ్రిమెంట్, ఆస్తి వివరాలు, ప్లాన్, కొనుగోలు చేసే తేదీ వంటి వివరాలు సేల్ అగ్రిమెంట్లో ఉంటాయి. ముఖ్యంగా హౌస్ లోన్ తీసుకోవాలంటే సేల్ అగ్రిమెంట్ తప్పనిసరి. ఈసీ, ఇది న్యాయపరమైనటువంటి డాక్యుమెంట్. ప్రాపర్టీ అంత క్లియర్గా మరియు చట్టబద్ధంగా ఉన్నట్టుగా, అంటే ఎలాంటి అడ్డంకులు కానీ లిటిగేషన్స్ కానీ లేవని తెలియజేసే డాక్యుమెంట్. కొనే వ్యక్తి లేదా అమ్మే వ్యక్తి ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ కలిగి ఉండాలి. బ్యాంక్ వారి ఇంటికి లోన్ ఇవ్వాలి అన్నా ఈ పత్రం తప్పనిసరిగా ఉండాలి. ఈ డాక్యుమెంట్ను సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనం పొందొచ్చు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఇది కూడా లీగల్ డాక్యుమెంట్. కొనుగోలుదారుడు దీన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది న్యాయపరమైన హక్కును కల్పిస్తుంది. దీన్ని ఇల్లు కట్టిన పరిధిలోని స్థానిక మున్సిపల్ ఆఫీస్లో మనం పొందొచ్చు. ఈ డాక్యుమెంట్ ఇల్లు యొక్క పరిధి ఎంత దృఢమైనది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఖాతా సర్టిఫికేట్, స్థానిక మున్సిపల్ రికార్డ్స్లో ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినట్టు తెలిపే సర్టిఫికేట్ ఇది. ఆస్తి యాజమాన్య హక్కు కల్పిస్తుంది. దీన్ని స్థానిక మున్సిపల్ అధికారులు జారీ చేస్తారు. బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్, మున్సిపల్ అధికారులు ఇల్లు నిర్మించుకున్న యాజమానికి లేదా డెవలపర్కి జారీ చేసేటటువంటి డాక్యుమెంట్. కంప్లీషన్ సర్టిఫికేట్, దీన్ని మున్సిపల్ అధికారులు ఇస్తారు. నియమ నిబంధనలకు అనుగుణంగా బిల్డింగ్ ఎత్తు, దూరము, రహదారులకు అనుగుణంగా ఉన్నట్టుగా తెలియజేసేటువంటి డాక్యుమెంట్. ప్రొసెషన్ లెటర్, ఇది బిల్డర్ రాసి ఇచ్చిన స్వీయ లేఖ. కొనుగోలుదారుడు ఆస్తిని స్వాధీనం చేసుకునే తేదీని తెలియజేస్తుంది. చివరగా ప్రాపర్టీ ట్యాక్స్, వరుసగా 3 సంవత్సరాలు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపును తెలియజేసే డాక్యుమెంట్. రెగ్యులర్గా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తే ఎట్లాంటి పెండింగులు లేవని తెలియజేస్తుంది. ఇంటి డాక్యుమెంట్లో బ్యాంక్ రుణాలు పొందాలి అంటే ఇది తప్పనిసరి. ఇప్పటి వరకు ఇల్లు కొనుగోలు కోసం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్లాట్ కొనుగోలు చేస్తే అవసరమయ్యేటటువంటి డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. దీనికి కూడా సేల్ డీడ్, మదర్ డీడ్, ట్యాక్స్ రసీదు, గ్రామ పంచాయతీ నుంచి క్లియరెన్స్, నాలా సర్టిఫికేట్, పర్యావరణ అనుమతి, అగ్నిమాపక శాఖ నుంచి ఇచ్చే అనుమతి, బ్యాంక్ స్టేట్మెంట్, అదేవిధంగా ఖాతా సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, మాస్టర్ ప్లాన్, సర్వే మరియు సరిహద్దులు, స్థానిక రెవెన్యూ రికార్డ్. సో ఇవి ప్లాట్ కొనుక్కోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని చేతిలో ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా ప్లాట్ని కొనుగోలు చేయాలి. అలా అయితేనే మనం కష్టపడి ఖర్చు చేసి కొనుక్కునే ప్రాపర్టీకి భవిష్యత్తులో ఎట్లాంటి అడ్డంకులు కానీ లిటిగేషన్స్ కానీ రాకుండా ఉంటాయి. ఇంకా ఈ ప్రాపర్టీ సేలింగ్ అండ్ డాక్యుమెంట్స్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ యూ రూల్ అనే వెబ్సైట్ లో ఉన్నాయి. ఈ వెబ్సైట్ కి సంబంధించినటువంటి లింక్ కూడా మా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. ఈ వెబ్సైట్ ద్వారా మీరు మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఈనాటి టాపిక్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్విక్ అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.